బ్రో, ఈరోజు నా దరిద్రమైన రోజు. ఈ ట్రేడ్ నా స్టాప్ లాస్ హిట్ చేసింది. ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయ్యా. కానీ నెక్స్ట్ నిమిషంలో బిగ్ టార్గెట్ ఇచ్చింది. నేను రీఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే నేను రోజుకి ఒక ట్రేడ్ మాత్రమే అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. ఇప్పుడు లాజిక్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 15 నిమిషాల చార్ట్. ప్రైస్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర 50,000కి వచ్చింది. ఇది మేజర్ రౌండ్ నంబర్. మీరు గమనిస్తే మల్టిపుల్ హ్యామర్ క్యాండిల్స్ లాంగ్ విక్స్తో, కానీ ఒక్క క్యాండిల్ కూడా సపోర్ట్ కింద క్లోజ్ కాలేదు. అంటే ఏంటి? సెల్లర్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేశారు, కానీ బయ్యర్స్ మొత్తం ప్రెషర్ని అబ్జార్బ్ చేశారు. ఆ లాంగ్ విక్స్ అంటే లోవర్ లెవెల్స్ నుండి స్ట్రాంగ్ రిజెక్షన్ మరియు డిమాండ్ స్ట్రాంగ్గా ఉందని క్లియర్ సిగ్నల్. అందుకే నా ప్లాన్ సింపుల్. కన్ఫర్మేషన్ తర్వాత సపోర్ట్ దగ్గర బై. కానీ మిస్టేక్ ఏంటంటే నా స్టాప్ లాస్ చాలా టైట్గా పెట్టాను. చిన్న మూవ్లోనే హిట్ అయింది. తర్వాత ఏమైందో తెలుసా? ప్రైస్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. లెసన్ ఏంటంటే రైట్ అనాలిసిస్ కానీ రాంగ్ ఎగ్జిక్యూషన్ ఈక్వల్స్ జీరో ప్రాఫిట్. మరియు